గొప్పతనం ఇప్పుడైనా అర్థం చేసుకుంటారా టీడీపీలో ఉన్న వాళ్ళు? ఓటమి లేనప్పుడు అంటే మనం గెలిచినప్పుడు ఒక విధంగా గెలవనప్పుడు ఒక విధంగా మాట్లాడతాం. అది ఎవరైనా సరే ఎవరైనా సరే అలానే మాట్లాడతాం. ఏంటంటే మనకు 10 వచ్చిన తర్వాత హెల్ప్ చేయడం వల్ల పర్లేదు, చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. కాకపోతే అది యూస్ఫుల్గా అవుతుందంటే పర్లేదు. కాబట్టి కొందరు ఏంటంటే ఒక టైంలో ఒక గెలిచిన ఒక మనిషికి డెవలప్ చేయడానికి చాలా మాట్లాడుకుంటారు. కాబట్టి అది నార్మల్ బేసిక్గా వేస్ట్. ఎందుకంటే ఎవరి గురించి తప్పుగా వీడియోగా మాట్లాడుతున్నాం చెప్పలేము. చేసినారు కాబట్టి గుడ్ మంచిగా. అంటే ఇప్పటికైనా కొంతమంది అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈయన గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారా మరి? ఏంటంటే ఇప్పుడు ఆంధ్రాకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి చేసే వర్క్ బట్టి, తను ఉండే శిక్షణ బట్టి, తను చేసే వర్క్ బట్టి వీళ్ళకి అర్థం అవ్వాలి. మనం బెటర్ లీడర్ని ఆప్షన్ చేసుకున్నాము, మనం ఓటు పెట్టి గెలుచుకున్నాము. కాబట్టి మనం ఉండే స్థితిలో మనం ఇంకా డెవలప్ని చేద్దాం, మన రాష్ట్రాన్ని ఇంకా డెవలప్మెంట్ చేయాలి అని వాళ్ళు అనుకోవాలి. వీళ్ళు అవుతుంది మళ్ళీ నెగిటివ్గా పాజిటివ్గా మాట్లాడి మళ్ళీ ఒకసారి మళ్ళీ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా వచ్చిన తర్వాత నెగిటివ్గా మాట్లాడడం చాలా ఉంటుంది. ఎందుకంటే మన రాష్ట్రం మనం హ్యాపీగా ఉండాలని అది బెటర్గా వస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎప్పుడు చూసినా కూడా దానాలు ధర్మాలని ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటాడు కదా, మరి వాళ్ళ కొడుకు అకిరానందన్కి ఆస్తి ఏమైనా మిగులుస్తాడా మొత్తము ఇట్లా దానం చేస్తాడు? రాజు ఎప్పుడు రాజే అంటారు. అది ఇప్పుడు అతని అకిరానందకి ఆస్తి మీద ఏం ఆశ లేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ డాడీ కంటే ఆయన చేసి చాలా వరకు చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళు, మెగా ఫ్యామిలీ అంటే చాలా పెద్దది. బట్ ఇప్పుడు అతని ఆస్తి వల్ల నాకేదో లాస్ వస్తుందని అకిరానందన్ ఎప్పుడు అనుకోరు. మా డాడీ ఎవరికి ఎలా చూసుకున్నా సరే నా వరకు నేను ఎలా ఉంటాననేది అతను అడుగు అతను నడవాలని అది అకిరానందన్. అంటే ఇప్పటికే ఒక సినిమా కానీ ఇంకేం చేయకుండా కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు సమానంగా ఏదో వచ్చింది. సో ఒకవేళ ఏదైనా సినిమా చేయాలనుకుంటే ఏ సినిమా చేస్తే బాగుంటుంది? ఫస్ట్ ఇంకోటి మనం ఏంటంటే సినిమా జనాల గురించి ఆలోచించాడు కాబట్టి, ఇంకా వాళ్ళ డాడీ ఫాదర్లో ఉన్నారు కాబట్టి మన పబ్లిక్ మన జనాల గురించి ఆయనకి ఆలోచిస్తుంది. కాబట్టి ఇంకా అలాంటి నాయకులు ఇంకా త్వరగా రావాలని కోరుకుంది. ఎందుకంటే ఇంకా జనరేషన్ తనకు తెలుసు కాబట్టి ఎలా డెవలప్ చేయాలి అనేది తనకు కూడా ఐడియా ఉంది కాబట్టి బేసిక్గా తను ఇంకా పైకి రావాలనే 50 లక్షలు దానం ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు అంటే టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళే డిప్యూటీ సీఎంగా వద్దు అని కొంతమంది అన్నారు. సో ఇప్పటికైనా ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారనుకోవచ్చా? కంపల్సరీ అర్థం చేసుకున్నారు కూడా, ఈ పార్టీకి చూసుకోవాల్సిన అవసరం కాదు, చేసుకున్నారు కూడాను. దాని దగ్గర అతను ఫ్రీగా మామూలు ఫస్ట్గా తెలియక మామూలు నార్మల్గా అయితే డిప్యూటీ సీఎం హోదాలో వచ్చారు. కానీ అక్కడ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా టికెట్ కొని లోపలికి వచ్చారు. ఈ కాన్వర్సేషన్ అంతా చూసిన తర్వాత అతను మనస్ఫూర్తిగా చెప్పాడు, మేడం గారు ఫ్రీగా పిలిచారు కానీ నేను ఇచ్చాను, కానీ నాకు సబబు అనిపించలేదు కాబట్టి నేను 50 lakhs నేను డొనేషన్ మనస్ఫూర్తి చేయడానికి ఎక్కిస్తాను అని చెప్పేసి ఆయన మానవత్వానికి గొప్పతనాన్ని చాటుకున్నాడని చెప్పేసి మేము అందరం భావిస్తాం. అంటే టీడీపీలో ఉన్న వాళ్ళు ఇప్పటికైనా ఈయన గొప్పతనం అర్థం చేసుకుంటారా అనేది? ఆల్రెడీ మౌల్డ్ అయిపోయారు. టీడీపీ ఫస్ట్ వ్యతిరేకించారు. ఇప్పుడు సీఎం ఇన్సూరెన్స్ దాదాపు చంద్రబాబు గారితో సమానం డిప్యూటీ సీఎం అని. ఇప్పుడు ఆ మౌల్డ్ చేసుకున్నారు కాబట్టి జనం కూడా ఇతను మంచితనాన్ని, ఇతను పరిపాలించే విధానాన్ని అన్నింటి సునిశ్చితంగా గమనిస్తూ ఈయన ప్లస్ పాయింటే కానీ చంద్రబాబు గారికి మైనస్ పాయింట్ కాదు. ప్లస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇతను ఉపయోగపడే వ్యక్తే కానీ కీడు చేసే వ్యక్తి కాదు. ఇతను ఉండటం వల్ల రాష్ట్ర డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పేసి అన్ని రకాలు ఇప్పుడు 90% జనసేన టీడీపీ సపరేట్ అని ఎవరు అనుకోవట్లేదు. ఈక్వల్ అయిపోయింది రెండు కూడా. పరిపాలన ఇంచును ఆయనతో సమానంగా చేస్తున్నాడు. ఆయనతో ఇంకో 10 years చంద్రబాబు గారే ఉండాలి అని చెప్పి కూడా మనం చెప్పడం అనేది ఆయన మనస్తత్వాన్ని మనోభావాన్ని జనానికి అర్థమైపోయింది. నేను అతని స్వార్థం అనేది లేదు ఇతనిలో, రాష్ట్ర అభివృద్ధి అయితే చాలు అన్న ఒక వ్యక్తిగా ఆలోచిస్తున్నాడు తప్ప ఇతను పదవి కాంక్షించే వ్యక్తి కాదని చెప్పి జనానికి కూడా అర్థమైపోయింది. దాని తగ్గట్టు నేను నడుచుకుంటున్నాను. అంటే ఇంత గొప్ప పనులు చేస్తున్నప్పటికీ కొంతమంది ఎందుకు వ్యతిరేకంగా ఆయనకు అంటే చెడు చేయాలని ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు? చెడు చేయాలని చెప్పేసి ఎవరు అనుకోవట్లేదు సార్. వాళ్ళ వ్యతిరేక వర్గాలు ఉంటాయి కదా, 100 మందికి 100 members మంచిగా ఉండరు కదా, కనీసం 20 members వాళ్ళ స్వార్థం వాళ్ళకి వాళ్ళు వ్యతిరేకిస్తారు తప్ప ఎవరు కూడా ఆయనకి 80% ఆయనకి అనుకూలంగానే ఉన్నారు సార్. సో నెక్స్ట్ కాబోయే సీఎం పక్కా పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ గారే నేను చెప్పలేదు సార్. ఏమో ఫ్యూచర్లో లోకేష్ గారు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే.
ఆయన ఒక విద్యాశాఖ మంత్రిగానే కాకుండా రాష్ట్రం డెవలప్ చేయడానికి తీసుకురావడంలో కానీ అన్ని విధాలు ఎక్సలెంట్గా వ్యవహరిస్తున్నారు. అది ఆ మాట కూడా మనం ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ గారు. ఏమని మన విద్యాశాఖ మంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న వ్యక్తి, చాలా బాగా చేస్తాం, ఆయన నా అభినందనలు తెలియజేశారు. మీడియా అంతా వాళ్ళకే ఫోకస్ చేశారు కదా. నేను చంద్రబాబు స్పీచ్లో కూడా చెప్పారు, ఏం మనిషి అయ్యా నువ్వు, జస్ట్ గెస్ట్ అని పిలిస్తే 50 లక్షలు డొనేట్ చేసేస్తావు, లోన్ డబ్బులు ఇచ్చేస్తావు, నిజంగా నీ అంత గెట్స్ అందరికీ ఉండాలి అని చంద్రబాబు కూడా పొగిడారు. కాబట్టి నిజంగా పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఆయన కూడా చెప్పారు, నాకు కూడా నువ్వు అర్థం కావు అని. నిజంగా ఆయన ఎవరికి అర్థం కాదు, జస్ట్ విమర్శలు చేసే వాళ్ళకి కూడా ఆశ్చర్యపోయేలా ఆయన ప్రవర్తన ఉంటుంది. కాబట్టి నిన్న వితౌట్ అంతమంది పబ్లిక్లో కూడా చెప్పులు లేకుండా వెళ్ళి స్టేజ్ మీద అంటే ఒక దీక్షలో ఉన్నారు. కాబట్టి అంటే ఒక ప్రైవేట్ ఫంక్షన్ అయినా ఒక ఇక్కడ ఓజీ అని తమన్ కూడా ఉన్నారు. కాబట్టి ఓజీతో మారుమోగిపోయింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇలా తెలియంటే ఎన్నో చేసింటారు. ఇది పబ్లిక్లో ఆయన అనౌన్స్ చేశారు, ఎందుకంటే ఒక ట్రస్ట్ కాబట్టి తెలియాలని చెప్పారు. కానీ ఆయనకు ఏదో బెనిఫిట్ అవుతుంది, ఆయన ఒక ఏమనుకుంటారు అందరూ గొప్పగా ఇలా ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా నేను 10 రూపాయలు ఇచ్చినారా భయ అంటారు. అలా కాకుండా జస్ట్ ఆయన డొనేట్ చేసినాక చెప్పారు. కాబట్టి మన చంద్రబాబు వాళ్ళ వైఫ్ గారికి కూడా భువనేశ్వరి మేడం కూడా అని చెప్పారు. ఇలా ఎన్నో ఈ ఎన్టీఆర్ స్టేట్ కానీ మన ఏమంటారు బసవ తారక కానీ ఇవన్నీ బాగా చేస్తున్నారు. నిజంగా ఇప్పుడు ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు అమరావతి మీద ఎక్కువ దృష్టి పెట్టారు. కాబట్టి ఇంకొంచెం ఒక 4 years ఇంకా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాను. ఎప్పుడు చూసినా ఇట్లా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళ కొడుకుకి ఏమన్నా ఆస్తులు ఏమైనా మిగులుస్తారా? అది కూడా నేను ట్వీట్ చూసిన, అఖిరానందన్ నీకు ఇచ్చిన ఆస్తి ఇంత ఫ్యాన్స్. ఎందుకంటే మీరు చూసారో లేదో థియేటర్లో బొమ్మ పడింది అప్పుడే అఖిరానందన్ మిర్చి యాడ్ వేసి వాడు ఉన్నాడు వారసుడు ఎలా ఉన్నాడు అంటే హైట్ కట్అవుట్. నిజంగా సినిమా అసలు ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయకముందే థియేటర్లో బొమ్మ పడ్డం అఖిరానందన్ గారికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన అదే ఆస్తి అనుకుంటా. ఎందుకంటే అదే ఆస్తి అఖిరానందన్కి, అంత హైట్ అంత ఉండే అతనికి. నిజంగా చెప్పాలి అఖిరానందన్ గారికి ప్రజలు ఇప్పుడు ఆయన నిలబెట్టుకోగలిగితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆయనకు కూడా థ్యాంక్ యూ.